ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ కాలభైరవాయ నమ. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు కాలభైరవ జయంతి, కాలభైరవాష్టమి శుభాకాంక్షలు. మీరు చూస్తున్నటువంటి కార్యక్రమం అఖండ గోదావరి నది తీరాన రాజమహేంద్రవరంలో 11 రోజుల కాలభైరవ దీక్షను స్వీకరించినటువంటి భక్తుల యొక్క ఆనంద కోలాహలం. అష్ట కష్టాలను నివారించే అష్ట పర్వదినాలు. కొంతమంది జీవితాల్లో చెప్పుకోలేని, చెప్పరానటువంటి మానసిక, శారీరక బాధలు ఎన్నో ఉంటాయి. కొన్ని రకాల అప్పుల బాధలు, వడ్డీల బాధలు, వేధింపులు, మానసిక క్షోభ, అలాగే గ్రహ బాధలు, అలాగే మన తప్పు లేకున్నా సరే, మనం ధర్మం వైపు ప్రయాణం చేస్తున్నా సరే, నిత్యం స్వామివారిని ఆరాధన చేస్తున్నా సరే, నిత్య పూజా కైంకర్య కార్యక్రమాలు చేస్తున్నా సరే, కొన్ని రకాల బాధలు ఎదురవుతూ ఉంటాయి. మరి యొక్క బాధలను, కష్టాలను పోగొట్టేటటువంటి మహా పర్వదినమే కాలభైరవ జయంతి. దత్తాత్రేయ స్వామి వారికి జయంతి మనకు మార్గశిర పూర్ణిమ. మార్గశిర పూర్ణిమ నుండి మార్గశిర బహుళాష్టమి వరకు 8 రోజుల పాటు మీ గృహంలో రోజు 3 అంగుళాలు పొడవు, 3 అంగుళాలు వెడల్పు ఉన్నటువంటి తెల్ల పేపర్ తీసుకొని, ఆ పేపర్ పైన మీరు మీ కోరిక, మీ అభిష్టం, మీ కష్టం పోవాలని ఆ పేపర్ పైన రాయండి. కింద మీ పేరు, గోత్రం రాయండి. స్వస్తిక్ లాగా గంధంతో ఆ యొక్క చిహ్నాన్ని వేయండి. స్వస్తిక్ చిహ్నం వేయండి. మధ్యలో ₹1 నాణెం పెట్టండి. రాణానికి కుంకుమ రాయండి. నాణెం పెట్టి ఆ పేపర్ పైన మీరు కాలభైరవాష్టకం 3 సార్లు పారాయణం చేస్తూ ఆ యొక్క నాణాన్ని, ఆ పేపర్‌ను పూజించండి. ఒక మూటగా కట్టండి. ఇలా 8 రోజుల పాటు 8 మూటలను తయారు చేయండి. 8 ముడుపులు తయారు చేయండి. కాలభైరవ జయంతి రోజున 12వ తారీఖున గోదావరి నదీ తీరాన స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి ఈ యొక్క 8 ముడుపులను కూడా సమర్పణ చేయండి. ఒకవేళ మీకు అలా కుదరకపోతే తర్వాత వచ్చేటువంటి ఆదివారం అయినా సరే సమర్పణ చేయండి. యథార్థానికి దత్తాత్రేయ స్వామి వారికి జయంతి తర్వాత వచ్చేటి బహుళాష్టమి, కాలభైరవాష్టమి, కాలభైరవ జయంతి. కొంతమందికి ఈ యొక్క తత్వం పట్ల అవగాహన లేక నోటికొచ్చింది ఏదో మాట్లాడుతూ ఉంటారు. ప్రజల్ని, అంటే భక్తులను పక్కదోవ పట్టిస్తూ ఉంటారు. వారిని క్షమించండి. యథార్థానికి కాలభైరవాష్టమి దత్తాత్రేయ స్వామి వారికి జయంతి తర్వాత వచ్చేటటువంటి బహుళాష్టమి. మీ అందరికీ కూడా మరొకసారి శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శుభం భవతు.